రా రంగరాజన్‌పై దాడి ఘటన తెలుసుకొని గ్రామస్తులు, అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రంజిత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకొని ఇక్కడి నుంచి కొద్దిసేపటి క్రితమే వెళ్ళడం జరిగింది. కొంతమంది గ్రామస్తులు ఇక్కడ లోకల్‌కి సంబంధించిన వాళ్ళందరూ ఒకసారి మాట్లాడదాం. ఎట్లా జరిగిందండి అసలు దాడి జరగడానికి కారణాలేంటి? ఎవరైనా ఏమంటారు? నిన్న జరిగినటువంటి అంటే వార్తల వల్ల తెలిసిందంటే వీర రాఘవరెడ్డి నిన్న జరిగిన సంఘటన రంగారాజన్పై దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా దీనికి చట్టబద్ధ ఇవ్వాలి. పంతులపై నేడు కాదు, పూర్వం నుంచి కూడా ఇలాంటి సంఘటనలు దాడులు జరుగుతున్నాయి. ఇలాంటివి కాకుండా గవర్నమెంట్ కానీ లేకుంటే పోలీసు వాళ్ళు కానీ దానిపై ఒక చట్టబద్ధత తీసుకొచ్చి దాడి జరిగిన వెంటనే వాళ్ళు శిక్ష పట్టేటట్టుగా చేస్తే మళ్ళొకసారి ఇలాంటివి జరిగాయని మా అభిప్రాయం. అసలు ఎవరంట ఈ వీరరాఘవరెడ్డి? ఎవరు, ఎందుకోసం వచ్చారు? మీరు పంతులు గారితో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? పంతులు గారు ఆ విషయం లోతుగా ఏం చెప్పలేదు. ఇప్పుడైతే నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇదంతా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, తర్వాత విషయాలు తెలుసుకుందామని చెప్పారు. మీరు చెప్పండి, అసలు ఏం మాట్లాడారు, ఏమంటున్నారు? మొన్న జరిగిన సంఘటనకి వీరరాఘవరెడ్డి అనే మనిషి వచ్చి ఈ పంతులపై దాడి చేయడం జరిగింది. అదే విషయం చెప్పండి పంతులు. ఇలాంటి సంఘటన మళ్ళీ ఎప్పుడు రిపీట్ కావద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకు దాడి చేశారు? ఏం అడిగారంట? ఏం చేయనందుకు దాడి చేశారు? ఆ విషయం పంతులైతే మాకు అంత డీప్ ఏం చెప్పలేదండి. వాళ్ళు వచ్చి దాడి చేశారని చెప్పింది. మీరు చెప్పండి, అసలు మీరు మాట్లాడినట్టు పంతులు గారితో ఏం చెప్తున్నారు పంతులు? శుక్రవారం పొద్దున వచ్చినామని చెప్పారు. వచ్చి మామూలుగా రౌండ్స్ వేసారంట. రౌండ్స్ వేసి ఏమి చెప్పకుండా మామూలుగా రోజు ధ్యానం చేస్తారు మంచిగా. అందరికి పబ్లిక్ వచ్చిన పబ్లిక్ ఇవి వెంకటేశ్వర స్వామి నామోత్సవాలు ఉంటాయి కదా, అవన్నీ బాగా చెప్తుంటాడు. ఇక ఆ విషయంలో ఏమైంది తెలియదు. ఇక మరి అందులో చిన్నగా ఏమైందో తెలియదు. ఇక ఆ విషయంలో కొట్టిరు అన్నాడు అంతే. ఇక ఎట్లా చూస్తారు రాఘవరెడ్డిని? ఎలాంటి శిక్ష పడాలి? ఎందుకంటే హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి అర్చకులు, చాలా ప్రధాన అర్చకులు, చిలుకూరు గ్రామానికి, చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎంతో పేరు తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి రంగరాజన్ పైన దాడిని ఎట్లా చూస్తారు? చాలా విషయం ఖండించవలసింది. ఇది అతనికి చాలా పెద్దగా శిక్షించవాలని కోరుచున్నాం. మీరు ఇక్కడే ఉంటారు? మేము ఇక్కడ ఉంటాం, అజీజ్ నగర్ ఉంటాం. ఎట్లా తెలుసుకొని వచ్చారు? తెలుసుకొని వచ్చినాం, రంజిత్ అని వస్తున్నట్టు. అయితే చాలామంది కూడా ఇంటి దగ్గరికి అభిమానులు కావచ్చు, ఆయనని అభిమానించే కొంతమంది గ్రామస్తులు అందరూ కూడా విషయం తెలుసుకొని ఎందుకు దాడి జరిగిన కారణాలు ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు, పరామర్శిస్తున్నారు. ఎందుకంటే శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది, కానీ ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. నిన్న పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన తర్వాతే విషయం బయటికి రావడం జరిగిందని చెప్పేసి కూడా గ్రామస్తులు కూడా చెప్తున్నారు.